ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఎందుకు అటు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడం కానీ ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, ఎందుకు ఇలా జరిగిందనే విషయాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. సో దీనికి సంబంధించి కోర్టులో కొద్దిసేపు ఈ వాదనలకు సంబంధించి ఏం జరిగింది అంటే ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్గా ఉన్నటువంటి తుషార్ మెహతాను ఆదేశించడం జరిగింది. అంటే మీరు జోక్యం చేసుకుంటారా, లేదంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఏదైనా దాంతో విచారణ జరపాలా, లేదంటే కేంద్రం ఏదైనా ఆఫీసర్ను నియమిస్తుందా ఏంటి అనే అంశాలపైన చెప్పారు. సో ఏమిచ్చారు, చివరిగా ఆర్డర్స్ ఇచ్చినటువంటిది ఏంటి? ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ లడ్డు కల్తీ వివాదంపై సుదీర్ఘంగా వాదనలు విన్నారు. పిటిషన్ తరపున మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తరపున రాజేశ్వరరావు న్యాయవాది, అదేవిధంగా రెస్పాండెంట్స్ సైడ్న గవర్నమెంట్ తరపున చంద్రబాబు నాయుడు తరపున ముకుల్ రోహిత్కి సిద్ధార్థ లోద్రా వాదించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తరపున తుషార్ మెహతా గారు వాదించారు. అయితే ఇక్కడ కోర్టు వారు బిఆర్ గవాయ్ గారు కానీ సహా న్యాయమూర్తి కానీ ఏం చెప్తున్నారంటే, ఈ విషయాన్ని మీకు కల్తీ జరిగింది అనుకున్నప్పుడు మీరు ఎందుకు పబ్లిక్ చేశారు? ఇది చాలా కోట్లాది మంది, లక్షలాది కూడా కాదు, కోట్లాది మంది ప్రజల మనోభావాలు సంబంధించిన విషయం ఇది. మీరు రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి దోషుల మీద దోషులు శిక్షిస్తే బాగుండేది. మీరు ఇలా చేయటం, మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలా చేయటం కరెక్ట్ కాదన్నట్టుగా వాళ్ళ ధోరణి బాగా కనిపించింది. చివరన తుషార్ మెహతా కూడా ఆర్డర్స్ ఇచ్చారు. ఈ విధంగా అయితే లాస్ట్కి ఇదంతా కూడా మీరు ఎఫ్ఐఆర్ సెప్టెంబర్లో 25వ తేదీ నెలలో చేశారని చెబుతున్నారు కదా, సిట్ దర్యాప్తు ఎఫ్ఐఆర్ చేశారు కనుక మీరేమన్నా కేంద్ర ప్రభుత్వము దీని మీద తగు చర్యలు గైకొని ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా కానీ స్వయంగా మీరే సిబిఐ ఎంక్వైరీ కానీ లాంటిది ఏమన్నా దర్యాప్తు చేసే అవకాశం ఉందా అంటే, మా దగ్గర కేసు సంబంధించిన పూర్తిగా వివరాలన్నీ నా దగ్గర లేవు, చిన్న 4-5 పేపర్లు మాత్రమే ఉన్నాయి, పూర్తి వివరాలు రాలేదు. దీని మీద కూలంకుషంగా డిపార్ట్మెంట్లో విచారించి దీనిలో లోతుగా అధ్యయనం చేయాలా, లేకపోతే దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేయాలా, ఈ విషయం మీద మేము ఒక కూలంకషంగా ఆలోచించి శుక్రవారము మేము మా వాదన వినిపిస్తాము అంటే పిటిషన్ తరఫున రెస్పాండెంట్ తరఫున ఇద్దరు న్యాయవాదులు అభీష్టం మేరకు ఇది బేస్తవారం అంటే గురువారము మధ్యాహ్నం 3 గంటలకి విచారణకి వస్తుంది. ఆ రోజు మేము మా స్టాండ్ ఏంది, కేంద్ర ప్రభుత్వం స్టాండ్ ఏంది మేము చెబుతాము అని తుషార్ మెహతా గారు కోర్టుని అభ్యర్థించారు. దీని మీద ఇరు వర్గాల న్యాయవాదులు కూడా పిటిషన్ తరపున రెస్పాండెంట్ తరపున న్యాయవాదులు కూడా ఏకీభవించడం వలన ఈ కేసును గురువారం 3 గంటలకు వాయిదా వేయడం జరిగింది. రైట్, ఇది నళిని ప్రధానంగా చూస్తే అంటే ఏదైతే తిరుమల తిరుపతి అనగానే ఒక తెలుగు రాష్ట్రాలే కాదు, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాదు, ఇది దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున శ్రీ వెంకటేశ్వరునికి భక్తులు ఉన్నారు. అంతేకాదు ప్రపంచంలో కూడా ఎందరో భక్తులు ఉన్నారు. సో ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. నిజంగా కల్తీ జరిగిందని కనుక రాష్ట్ర ప్రభుత్వం భావించి ఉంటే సో దానికి సంబంధించి ముందే విచారణకు ఎందుకు ఆదేశించలేదు అంటే, ఎప్పుడైతే ముఖ్యమంత్రి మొదట ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు, ఆ తర్వాత విచారణకు ఏదైతే సిట్ని ఏర్పాటు చేశారు, సో అలా కాకుండా ముందే సిట్ను ఏర్పాటు చేసి ఇంతకు ఏం జరిగింది, అసలు కల్తీ జరిగిందా, కల్తీ జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఈ విషయాలను ఎందుకు తెలుసుకోలేకపోయారనే విషయాన్ని కూడా కోర్టు ప్రభుత్వం తరపున హాజరైనటువంటి ముకుల్ రోహిత్కి సిద్ధార్థ లూత్రాలను ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు ఇక్కడ నెయ్యిని మాత్రమే తనిఖీలు చేస్తారా అంటే, నెయ్యి క్వాలిటీని మాత్రమే చూస్తారా, ఆ తర్వాత లడ్డు తయారవుతుంది కాబట్టి లడ్డూను ప్రత్యేకంగా ఏమైనా క్వాలిటీ చెకింగ్ అనేది చేస్తారా, ఇటువంటి అంశాలను ఎన్నో కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా కోర్టులో ఎవరైతే అటు పిటిషనర్లు కానీ లేదంటే కోర్టు ప్రత్యేకంగా ఇద్దరు జస్టిస్ల ధర్మాసనం కూడా అభిప్రాయపడింది ఒకటే, అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది
భక్తుల వాళ్ళ మనోభావాలతో కూడినటువంటి అంశం. వాళ్ళందరూ కూడా ఎంతో గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇట్లాంటి విషయాల పట్ల ఎవరైతే అటు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సంయమనం మాత్రం ఖచ్చితంగా పాటించాలి. చివరిన ఆర్డర్ ఇచ్చేటటువంటి సమయంలో కొన్ని వ్యాఖ్యలు అయితే ప్రత్యేకంగా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సిద్ధార్థ లూత్రాకి ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు ప్రతిసారి తొందరపడి కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళను సంయమనం పాటించాలి అని చెప్పాల్సినటువంటి బాధ్యత సిద్ధార్థ లూత్రాకు ఉంది అనే విషయాన్ని కూడా కోర్టు చివరన అభిప్రాయపడింది. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు ఫైనల్గా ఇందులో కేంద్రం తన జోక్యం ఏ విధంగా ఉండబోతుంది అంటే కేంద్రం ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే ఇక్కడ హాజరైనటువంటి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఉన్నారో ఆయన ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఈరోజు కోర్టులో జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ పరిశీలించారు. సో మరి కేంద్రం జోక్యం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని కోరుతుందా, లేదంటే ప్రస్తుతం ఏదైతే సిట్ ఉందో అక్కడ ఉన్నటువంటి విచారణ సంస్థ కంటిన్యూ చేయాలని కోరుతుందా అనేది వచ్చే గురువారానికి క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్.